జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. నీట్ పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నీట్ పరీక్ష ఎన్టీఏను రద్దు చేయాలని దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము అభిలాష్, ఆర్ల వికిల్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కల్వల శ్రీకాంత్ స్టాలిన్, సహాయ కార్యదర్శి రేణిగుంట్ల సుమన్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సన్నీ కుమార్లు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ ఎన్టీఏలను రద్దు చేయాలని చెప్పేసి, నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎన్టీఏ పరీక్షలు రాసి మరి ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే జరిగినాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థుల సమస్యలను ఏ విధంగా కూడా ఈరోజు వాళ్ళని అడిగి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి. మళ్ళీ తిరిగి ఈ నీట్ పరీక్షను వెంటనే విద్యార్థులకు మళ్ళీ రాయించే విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే దేశంలో నలుమూలల విద్యాలయాలన్నింటినీ కూడా మేము బంద్ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రధానమంత్రి దీనిపైన వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఏదైతే దేశాల్లో మరి విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి కూడా మేము ఈ రకంగా హెచ్చరిస్తూ ఉన్నాము. జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కొరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంఘాలు అన్నీ ఏకమై, అఖిలపక్ష విద్యాసంఘాలన్నీ ఏకమై ఈరోజు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి విద్యా సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీట్ పరీక్షకు సపోర్ట్ చేసి ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన విద్యా సంఘాలకు మరియు విద్యా సంస్థలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ నీట్ పేపర్పై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇది దేశానికి తెచ్చిన మచ్చ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఎన్ఎస్యుఐ తరఫున, ఈ విద్యా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.